హలో పీపుల్, వెల్కమ్ టు మై వరల్డ్. సో మీ అందరికీ తెలుసు, నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను దట్ వీఆర్ గోయింగ్ ఆన్ అ హాలిడే అని. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో ఎండ్కి మీకే తెలుస్తుంది. సో స్టే ట్యూన్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. సో మా బుజ్జమ్మకు మాత్రం ఇది మా 8th యానివర్సరీకి సర్ప్రైజ్ హాలిడే. సో తనకి ఆల్రెడీ ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు, కానీ ఇట్లా అబ్రాడ్ వెళ్తున్నాము. వెళ్ళే ప్లేస్లో కొంచెం వేడిగా ఉంటుందని కొంచెం హింట్ ఇచ్చి పెట్టాను, సో దట్ వీ కెన్ ప్యాక్ అకార్డింగ్లీ. సో మొత్తం అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా ఊబర్ బుక్ చేసేసుకున్నాం మార్నింగ్. ఇక్కడ మా ఇంటి నుంచి ట్రైన్ స్టేషన్కి మేము కార్డిఫ్లో ఉంటాం. సో ఒక 15-minute డ్రైవ్. ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ స్టేషన్ కార్డిఫ్ నుంచి బర్మింగ్హామ్ వెళ్ళాలి. అది ఒక 2 hours ట్రైన్. బర్మింగ్హామ్లో దిగాక బర్మింగ్హామ్ న్యూ స్ట్రీట్ నుంచి బర్మింగ్హామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ షటిల్లో మా టర్మినల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మా ఫ్లైట్. సో ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ జర్నీ, ఎస్పెషల్లీ విత్ అ టాడ్లర్. సో ఇంకా స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత మా వాడు సూట్ కేస్ చూసారు కదా, హీస్ అబ్సెస్డ్ విత్ హిస్ సూట్ కేస్. వాడు సూట్ కేస్ మమ్మల్ని ఎవరిని పట్టుకునియాడు. సో ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మా ట్రైన్స్ ఎక్కడ ఏంటి చూసుకుని మెల్లగా ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా చాలా వేడిగా ఉంది ఆ రోజు. మామూలుగా అసలు ఆ వెదర్ అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ వాస్ టూ హాట్. ఇంకా చేసేది ఏం లేదు, ఏసీ కూడా వేయలేదు వాడు ట్రైన్లో. ఇంకా అట్లా అలా అడ్జస్ట్ అవుతూ ఉన్నాము. మా వాడు స్టార్ట్ చేశాడు, ఆకలేస్తుంది లేదంటే వాడికి బోర్ కొట్టింది బేసిక్గా. ఇంకా వాడిని కూర్చోబెట్టి అన్నీ మంచిగా చెప్పి ఎలా ఉండాలి, అల్లరి చేయకూడదు, ఫ్లైట్లో బుద్ధికి కూర్చోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, ఇంక ఇవన్నీ ఇంకా వాడిని ప్రిపేర్ చేస్తూ వస్తూ ఉన్నా. ఇంకా బోర్ కొడుతుంది అంటే ఏమైనా తినడానికి ఇద్దామని. ఇంకా వాడికి బేసిక్గా నేను బయటను ఎక్కడ ఫుడ్ ప్రిఫర్ చేయను, వాడికి బయట జంక్ ఏం తినడు వాడు, చిప్స్ కానీ బిస్కెట్స్ ఇలాంటివి అని. సో క్యాష్యూ నట్స్, కొంచెం రోస్టెడ్ క్యాష్యూ నట్స్, ఇంకా రోస్టెడ్ పూల్ మకానా ఇవన్నీ తీసుకెళ్ళా వాడికి. వాడి ఫుడ్ బ్యాగే ఒక పెద్ద బ్యాగ్ పట్టుకెళ్ళాను నేను. సో కొంచెం వాడు కూడా ఆక్యుపైడ్గా ఉంటాడు ఏదైనా ఫుడ్ ఇస్తే. సో మెల్లగా ఫుడ్ తింటా ఉన్నాడు. సరే ఫుడ్ తింటున్నాడు కదా, కొంచెం సైలెంట్ అయ్యాడంటే ఇంకా స్టార్ట్ చేశాడు, అటు తిరుగుతా ఇటు తిరుగుతా అని ఇంకా అట్లా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా కొంచెంసేపు పడుకోరా అంటే పడుకొని, వాడికి నిద్ర రావట్లేదు బేసిక్గా, కొంచెం లేట్గా లేచాడు, నిద్ర రావట్లేదని ఇంకా అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా 10 minutes దిగేస్తూ ఉన్నప్పుడు ఇంకొంచెం స్టార్ట్ చేశాడు అనమాట, ఇంక దిగేస్తా ఇప్పుడే ట్రైన్ ఆపేయి అని. ఇంకా వాడిని కూర్చోబెట్టి ఇంకా అలా ఎంగేజ్ చేస్తూ ఉన్నాం. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని వాడికి చాలా డౌట్స్ ఉన్నాయి. చెప్పాను ఇట్లా నాన్నకి అమ్మకి 8 years అయింది కదా మ్యారేజ్ అయ్యి, సో అమ్మ వాళ్ళ యానివర్సరీ, అందుకే మనం హాలిడేకి వెళ్తున్నామని చెప్తుంటే సైలెంట్గా వింటున్నాడు. సో మేము బర్మింగ్హామ్ ఇంటర్నేషనల్ స్టేషన్కి రీచ్ అయిపోయాక ఇక్కడి నుంచి షటిల్ ట్రైన్ తీసుకోవాలి. సో ఇది మా ఫస్ట్ టైం. నేను ఎప్పుడు షటిల్ ట్రైన్ ముందు, ఎందుకంటే మేము ఎప్పుడు లండన్ నుంచి కానీ ఎక్కడి నుంచి ట్రావెల్ చేసినా డైరెక్ట్ టర్మినల్కి వెళ్ళిపోతాం. సో షటిల్ ట్రైన్ ఎప్పుడు తీసుకోలే. సో మా వాడికి మాత్రం వాడు బుక్స్ చదవడం, వాడు వీడియోస్ చూడడంలో వాడికి షటిల్ ట్రైన్స్ అంటే తెలుసు, మాకు చెప్తున్నాడు ముందే, మమ్మీ అది షటిల్ ట్రైన్ అని. సో ఫస్ట్ టైం ఎక్కడం, ఇట్ వాస్ సో ఎగ్జైటింగ్ ఫర్ మీ. అందుకే అంతా రికార్డ్ చేస్తూ వస్తున్నాం. కొంచెం స్కేరీగా కూడా అనిపించింది, అది కొంచెం ఆ హైట్లో వెళ్తూ ఉంటే. నాకు హైట్స్ అంటే కొంచెం భయం, బట్ ఇంకా ఫ్లైట్స్లో తిరుగుతున్నప్పుడు అది తప్పదు. సో షటిల్ ట్రైన్ ఎక్కేసి వెళ్తూ ఉంటే ఇంకా పాస్పోర్ట్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టర్మినల్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ చెక్-ఇన్ చేసేసి ఈ లగేజ్ అంతా అక్కడ డ్రాప్ చేసేసి అక్కడి నుంచి వీసా చెక్ ఇవన్నీ ఉంటాయి. సో మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి, సో మేము వెళ్ళే ప్లేస్కి ఏంటంటే వీసా అవసరం లేదు, వీసా అవసరం బట్ ఈ వీసా సో ఆన్లైన్ జస్ట్ 24 to 48 hours వచ్చేసిద్ది. సో అవన్నీ రెడీగా ఉంచుతున్నాం, ఎందుకంటే ముందు ఎప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళలేదు కదా. సో ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి ఏంటి, వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారు ఏంటి అని కొంచెం ప్యానిక్ మోడ్లో ఉన్నాను నేను. ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోగానే ఫుల్ ఆకలేసింది. చెక్ఇన్ చేసే ముందు ఫుడ్ తిని అది డిస్పోజ్ చేస్తే కొంచెం వెయిట్ అయినా తగ్గిద్దని. సో యూ కాంట్ టేక్ డేసీ అవుట్ ఆఫ్ మీ అన్నట్టు అక్కడికి వెళ్ళి చపాతీ పులిహోర తిన్నాము. ఇంకా చెక్ఇన్ చేయడానికి ఇంకా స్టార్ట్ అయిపోయాం. పెద్ద క్యూ ఏం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ హాలిడే ప్యాకేజ్తో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు అంత దగ్గరుండి చూసుకున్నారు. సో ఈ సూట్ కేస్ని స్ట్రాలర్లో కూడా వాడచ్చు అని తీసుకెళ్ళడానికి. సో చెక్ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా అట్లా కొంచెం డ్యూటీ ఫ్రీ షాపింగ్ చేస్తూ ఉండి, ఏమైనా తినడానికి అట్లా షాపింగ్ చేస్తూ ఉండి కొన్ని రీల్స్ చేసుకున్నాము.
ఖాళీగా ఉన్నామని. సో అంత పెద్ద క్యూ ఉంది మా ఫ్లైట్కి. ఇంకా ఎప్పుడైనా వెళ్ళేది ఒకటైనా అట్లా కూర్చున్నాము. ఇంకా మా వాడికి ఫ్లైట్ చూసేసరికి హీస్ టూ ఎగ్జైటెడ్. వాడికి ప్లేన్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా బోర్డింగ్ అయిపోతున్నాం లోపలికి వెళ్ళి. వీసా దగ్గర కొంచెం కాంప్లికేషన్ అయ్యింది, బట్ స్టిల్ వి మేనేజ్డ్. ఇంకా బోర్డింగ్కి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేయించారు. అంతసేపు ఎప్పుడు ప్లేన్ ముందు నించుని లేము. సో ఫైనలీ ఇది నేను హాలిడే ప్యాకేజెస్తో వెళ్ళను, ఇండివిజువల్గా ఫ్లైట్స్ ఇవన్నీ బుక్ చేసుకుంటా. కానీ హాలిడే ప్యాకేజెస్తో వెళ్ళడం వల్ల ఎంత రిలీఫ్ ఉందంటే, సో ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇంకా రిలాక్స్డ్గా మనం లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. ఎక్స్పెన్సివా కాదా అంటే ఏదైనా ఒకటే అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా మా ఎగ్జైట్మెంట్ చూసారు కదా. సో ఎవ్రీబడి ఈజ్ టూ ఎగ్జైటెడ్ ఆన్ ద ప్లేన్. ఎందుకంటే అందరూ హాలిడేకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అసలు ఫుల్ చేర్ఫుల్ మూడ్లో ఉన్నారు. ఇంకా ఫ్లైట్ ఎక్కేసాము. ఎక్కగానే సీట్ బెల్ట్స్ అన్నీ పెట్టేసుకుని వాడికి వాడే సీట్ బెల్ట్ పెట్టుకుంటా అన్నాడు. హీ డజంట్ నీడ్ అవర్ హెల్ప్ బేసిక్గా. ఇంకా ఎక్కేసిన తర్వాత వాడికి టేక్ ఆఫ్ అయ్యేదాకా కొంచెం ఇదనమాట. సో టేక్ ఆఫ్ అయ్యే వరకు ఎందుకు వాడు కొంచెం భయపడతాడు. టేక్ ఆఫ్ అయిపోయాక హీస్ అ వెరీ గుడ్ బాయ్. సో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళు ఫుడ్ కూడా ఏమైనా తీసుకుంటారా అని ఆర్డర్ చెప్పడానికి ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. ఫస్ట్ మేము వద్దు ఇప్పుడే కదా తిన్నాం అనుకున్నాం, కానీ బోర్ కొట్టింది, ఏదో ఒకటి తినాలి, అందరు తింటున్నారు కదా అని ఇంకా కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసాం మేము కూడా. సో ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూ ఉంది. నాకు టేక్ ఆఫ్స్ అనేది ఎందుకో ఐమ్ వెరీ స్కేర్డ్. సో టేక్ ఆఫ్ అయిపోయి నాకు ల్యాండింగ్ అంత భయం అనిపించదు, కానీ నాకు ఎందుకో టేక్ ఆఫ్ అంటే కొంచెం చాలా భయం. సో టేక్ ఆఫ్ అయ్యేదాకా ఐ వాజ్ లిటరలీ క్లోజింగ్ మై ఐజ్ అండ్ ఐ వాజ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఇంకా టేక్ ఆఫ్ అయిపోయాక ఓకే బ్యాక్ టు మై మూడ్ అనమాట. ఇప్పుడు ఏం తినాలి, ఏం చేయాలి, ఏం రీల్స్ చేయాలి, ఇంకా దానిలో వచ్చేస్తాను. సో నేను ఎప్పుడు బర్మింగమ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. లండన్ హీత్రో నుంచి చేయడం ఎప్పుడు ఇట్ వాజ్ వెరీ లండన్ హీత్రో పెద్దగా ఉండడం వల్ల కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది నాకు. కానీ బర్మింగమ్ కొంచెం చిన్న ఎయిర్పోర్ట్, ఇట్ వాజ్ స్మూత్. అంటే నాకేమంత ట్రబుల్సమ్గా కానీ ఇష్యూగా కానీ చిన్న ఎయిర్పోర్ట్ అనడం, అక్కడే చెక్ ఇన్, అక్కడే సెక్యూరిటీ చెక్, అక్కడే బోర్డింగ్ అన్నీ అక్కడే, బట్ ఇట్ వాస్ గుడ్. ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నది వచ్చింది. నేను వెజిటేరియన్ సంథింగ్ ర్యాప్ ఏదో ఆనియన్ పకోడా మ్యాంగో పికిల్ సంథింగ్ ఏదో ర్యాప్. ఇట్ వాస్ టూ గుడ్. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ చల్లగా ఉంది. సో ఇంకా మా వాడికి నేను కొంచెం కిడ్స్ మెన్యూ ఏదో అక్కడ ఉంది అని ఆర్డర్ చేశాను. వాళ్ళు కలర్ పెన్సిల్స్ అవన్నీ కొంచెం వాడికి కూడా టైం పాస్ అవుతుంది కదా అని ఆర్డర్ చేసాం. ఈ చిన్ని పిజ్జా, ఇది ఒక చాక్లెట్, కొన్ని కలర్ పెన్సిల్స్, కొన్ని చెడ్డర్స్ అవి ఇచ్చారు. సో ఇంకా వాడు తిన్నాడు. ఆ బిస్కెట్స్ ఒక్కటి వాడికి ఇచ్చాను, ఇంకా వాడు లేదంటే కంట్రోల్ అవ్వడని. సో ఇంకా వాళ్ళ నాన్న వాడు కూర్చుని కలరింగ్ అవన్నీ చేసుకుంటున్నారు. గేమ్స్, దాని వెనకాల ఉన్న గేమ్స్ అన్నీ ఆడుకుంటున్నారు. ఇంకా వాడికి స్లోగా నిద్ర స్టార్ట్ అయింది. వాడికి ఆ గ్రీన్ క్లాత్ ఉంటే అదొక సైన్ అనమాట వాడికి నిద్ర వస్తుందని. బట్ వాడికి పడుకోవాలని లేదు, వాడికి ప్లేన్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఆడుకుంటా వాళ్ళు, ఇంకా వాడు చేయట్లేదని వాళ్ళ నాన్నే అంతా కలరింగ్ అవన్నీ చేసేస్తున్నాడు. ఇంకా మేము ఇక్కడి నుంచి మాది ఫ్లైట్ 3 hours జర్నీ. సో 3 hours ఎంత తొందరగా అయితే 3 hours కూడా కాదు, 3 hours 50 minutes, నియర్లీ 4 hours. ఇంకా పడుకుందామా అంటే మా వాడు బేసిక్గా వాడికి ప్లేన్స్లో నిద్రపోడు. కార్స్, ఇట్లా బస్సెస్ ఇలాంటివి ఎక్కితే నిద్ర వస్తాయి, కానీ ప్లేన్స్లో వాడికి నిద్ర రాదు. ఇంకా వాడిని ఎంగేజ్ చేస్తా, మేము పడుకోకుండా కొంచెం నేను పడుకుని, కొంచెం రాజేష్ పడుకుని వీఆర్ డీలింగ్ విత్ ఆ స్టఫ్. ఇంకా స్లోగా ఇంకొక 10-15 minutes ఇంకుంది. ఇంకా ల్యాండింగ్ అవుతుంది అనగా ఐ కెన్ సీ ద టౌన్, ఐ కెన్ సీ ద సిటీ. వెరీ ఎగ్జైటెడ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ కాంటినెంట్కి రాలేదు ముందు, అసలు నేను ఎప్పుడు రాలేదు. నేను మెజారిటీ ఏషియా, తర్వాత యూకే ఇట్లానే తప్ప. ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ ఎట్లా ఉంటుంది ఏంటని. ఎందుకంటే ఐ లవ్ నోయింగ్ అబౌట్ అదర్ కల్చర్స్ గురించి కానీ ఇవన్నీ నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. యూ కెన్ సీ ద బ్లూ సీ. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 10-15 minutes ఉంది ల్యాండింగ్కి. వాడికి సీనిక్ అంతా చూపిస్తూ ఉన్నా. ఇంకా ల్యాండ్ అయిపోయాం.
ఇప్పుడు మేము ఎక్కడున్నాము అంటే వీఆర్ అట్ మొరక్కో. మొరక్కో అనేది ఇట్ ఈస్ వన్ కంట్రీ ఇన్ నార్త్ ఆఫ్రికాలో. సో వెదర్ అయితే టూ గుడ్, విండ్ కానీ. సో ఇంకా మాకు అక్కడ జెట్ హాలిడేస్ వాడు బస్ అరేంజ్ చేశాడు ఎయిర్పోర్ట్లో దిగ్గగానే. ఇట్ వాస్ టూ గుడ్, మంచిగా కంఫర్టబుల్గా ఉంది, ఏసీ ఉంది బస్లో. కుడెంట్ టాస్క్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్, ఎందుకంటే కొంచెం హ్యూమిడ్ కంట్రీ అది. మొరక్కోలో నేను ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే, ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు బి వెరీ ఫ్రెండ్లీ, టు బీ ఆనెస్ట్. ఎందుకు ఏంటి అనేది ఐ డోంట్ వాంట్ డిస్కస్ హియర్, బట్ ద రియలీ గుడ్. నేను వీసా దగ్గర ఏంటంటే ప్రింట్అవుట్ తీపియాలంట వీసా. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. నేను ప్రింట్అవుట్ తీపిలే, కానీ వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదు. మీరు ఇండియన్సా? ఎందుకంటే వాళ్ళు ఇండియన్ పాస్పోర్ట్స్ ఎప్పుడు ఎక్కువ చూడలేదంట. పీపుల్ యూకేలో ఉన్న వాళ్ళు వస్తారు కానీ ఇండియన్ పాస్పోర్ట్స్ చూడలేదంట. సో ఇంకా ది వర్ రియలీ గుడ్. సో ఎక్కిన తర్వాత మేము ఇక్కడ ఏమేమి చేయాలి అని జట్టు వాడు మాకు ఒక లీఫ్లెట్లా పెట్టాడు. సో అన్నీ చూస్తున్నాం, ఏం ఎక్స్పీరియన్సెస్, ఏమి ఎక్స్కర్షన్స్ చేయాలి, ఎక్కడెక్కడ ప్లేసెస్. సో ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేర్డ్, కానీ ఒకసారి వాడు క్లియర్గా పెట్టాడు కదా, ఏమైనా మిస్ అవుతున్నామా అని. మొత్తం అంతా ఇక్కడ ఇదంతా అవుట్స్కట్స్ అనమాట. సో మేము మొరక్కో అగదిర్ ఆర్ అగాదిర్, నాకు అది ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో తెలీదు. ఐ థింక్ ఇట్స్ అగదిర్. సో ఈ ప్లేస్కి వెళ్తున్నాము, ఈ ప్లేస్లోనే స్టే చేస్తున్నాము. అగదిర్లో రాయల్ డెకామెరథన్ అని ఒక హోటల్లో వీఆర్ స్టేయింగ్ ఫర్ 4 nights 5 days. ఇక్కడ నుంచి మ్యారకేష్ అని, అది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడికి వెళ్తామో లేదో తెలీదు, కానీ 4 nights మాత్రం అగదిర్లో ఉంటున్నాం. సో అగదిర్ రీచ్ అయ్యాము. ఇది ఒక 40 minutes బస్ అనమాట. సో వాడు అన్ని హోటల్స్ని దింపుతా, ఒక్కొక్క హోటల్ని దింపుతా వచ్చాడు. సో ఒక 5 hotels ఉన్నాయి ఈ బస్సులో. సో మాది ఇది నేను ఫస్ట్ రీచ్ అవ్వగానే ఇది ఒక పోర్ కంట్రీ అనుకున్నాను, ఎందుకంటే కొంచెం అవుట్స్కట్స్ అంతా చూసి, ఆ బిల్డింగ్స్ అంతా చూసి నేనేంటి కొంచెం ఏమన్నా వాళ్ళు కొంచెం పోర్ కంట్రీ ఏమో అని అనుకున్నాను. బట్ వన్స్ ఐఎమ్ ఇన్ దిస్ సిటీ, ఓ మై గాడ్, దట్ బ్లూ మై మైండ్. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సేఫ్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫ్ కంట్రీ యాజ్ వెల్. ఐఎమ్ నాట్ ష్యూర్ అందర్ ఎక్స్పీరియన్స్, నాకు మాత్రం ఇట్స్ వెరీ సేఫ్ అండ్ వెరీ క్లీన్. అసలు ఈ స్టేట్ చాలా క్లీన్గా ఉంది. సో అవుట్స్కట్స్ ఎక్కడన్నా ప్రతి కంట్రీ హ్యాస్ దేర్ ఫ్లాస్ కదా. సో అవుట్స్కట్స్ అంతా కొంచెం, సిటీ మాత్రం చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ టూరిస్ట్ వల్లే కాబట్టి దే మెయింటైన్ ఇట్ రియలీ వెల్. ఇంకా మేము ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటే డ్రైవర్ టక్కుని టఫూకత్ అని అరిచాడు. టఫూకత్ ఏంట్రా బాబు, నేను వెళ్ళాల్సింది రాయల్ డెకామెరథన్ కదా అని అనుకుంటే, లేదు ఇది అది ఒకటే అని అన్నారు. ఎందుకంటే యాక్సెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు, వాళ్ళు ఎక్కువ అరబిక్ ఫ్రెంచే మాట్లాడతారు. సో కొంచెం కష్టమైంది, బట్ కొంచెం నేర్చుకున్నా. శుక్రాన్ అంటే థ్యాంక్ యూ, ఇట్లా కొన్ని వర్డ్స్ నేర్చుకున్నా. ఇంకా హోటల్కి వెళ్ళగానే ఫస్ట్ చాలా టెన్షన్ పడ్డాను, ఎందుకంటే నేను బుక్ చేశాను కాబట్టి అసలు బాగుంటుందా లేదా, ఫ్యామిలీ ఫ్రెండ్లీనా కాదా అని. బట్ ఇట్స్ రియలీ గుడ్. ఇంకా ఇట్లా మొత్తం ఫార్మాలిటీస్ అంతా ఫినిష్ చేసుకుని ఇట్లా మాకు ఒక ట్యాగ్స్ వేశారు, నేను ఆ హోటల్ వాళ్ళు అని, జస్ట్ ఒక చిన్న ఐడెంటిఫికేషన్ కోసం. ఇంకా స్టాఫ్ వచ్చి మా లగేజ్ తీసుకుని ఇంకా రూమ్కి నడవడం స్టార్ట్ చేసాం. వీళ్ళు ఎక్కువ చాలా క్యాట్స్ని పెంచుతున్నారు. ఐఎమ్ నాట్ షూర్ ది రీజన్ బిహైండ్ ఇట్, కానీ ప్రతి 10 minutesకి ఒక చిన్ని క్యూట్ క్యాట్ ఉంది. మాన్విక్ విల్ బి వెరీ ఎక్సైటెడ్ వెన్ హీ వేక్స్ అప్, ఎందుకంటే వాడికి క్యాట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకెంత నడిచినా మాత్రం రూమ్ ఇంకా రాలే. ఇంకా వాడంతా హోటల్ అంతా చూపించడానికి రూమ్ మరి నిదానంగా తీసుకెళ్ళాడో తెలీదు. ఇంకా పూల్ అందరూ మంచిగా చిల్ అవుతూ ఉన్నారు, మంచి మ్యూజిక్ పెట్టుకుని. కానీ వీఆర్ వెరీ టైర్డ్. ఎంత తొందరగా రూమ్కి వెళ్తామా, ఎంత తొందరగా లగేజ్ అంతా డంప్ చేసేసి ఫుడ్ తినేసి పడుకుంటామా అని ఉన్నాం. ఇంకా వాడు ఆ హోటల్ పాంప్లెట్లో 10 o'clockకి రెస్టారెంట్ క్లోజ్ అని ఇచ్చేసరికి టక్క రూమ్కి వెళ్ళి ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేద్దామని డిసైడ్ అయ్యాం. ఇంకెంత నడిచినా రూమ్ రాలే. ఇంకా వాడిని అడుగుతున్నాం, మరే ఆయన ఎంత దూరం అంటే ఇక్కడే అంటున్నాడు వాడు. ఇంకా 2 floors నడవాలి పాపం. ఆయన లగేజ్ పట్టుకుని అట్లా నడిచాడు 2 floors. ఇంకా వెళ్ళగానే మా లగేజ్ అంతా డంప్ చేసి ఇద్దరం ఫ్రెష్ అయిపోయి ఇంకా తినడానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. ఇంకా ఏమున్నా నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుందాం, ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీ చేయడం వీఆర్ రియలీ టైర్డ్.
ఇంకా మాన్విక్ కూడా వాడు పాపం పొద్దునుంచి పడుకోలేదు ఎక్కడ. సో హీఈస్ ఆల్సో వెరీ టైర్డ్. వాడికి ఫుడ్ తినాలి నాన్న అంటే దెన్ హీ వోకప్. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఐల్ షో యూ వాట్ ఆల్ వీ హ్యాడ్ ఫర్ డిన్నర్ ఆప్షన్స్. ఇంకా వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి అని అనుకున్నాను, ఎందుకంటే ఇట్స్ అన్ అరబిక్ కంట్రీ. ఆబ్వియస్గా మనం మీట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ సర్ప్రైజింగ్లీ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. రిజాటోస్, పాస్తాస్, ఇంకా పిజ్జాస్, చాలా స్టఫ్ ఉంది, వెజ్జెస్. ఇంకా వీళ్ళ లోకల్ డిషెస్ కూడా ఉంది. టెజీన్ అని వీళ్ళు ఎక్కువ తింటారు. అది ఏంటంటే అన్ని వెజ్జెస్ కలిపి ఉంటాయి అన్నమాట. అది జస్ట్ బాయిల్డ్ వెజ్జెస్ విత్ కుస్ తింటారు. ఆ రోజు మాకు అది లేదు, బట్ నెక్స్ట్ డే వీ హ్యాడ్ ఇట్. నాకు చాలా నచ్చింది అది. ఇంకా ఈ వెజ్జీస్, కొంచెం పాస్తా ఇవన్నీ తినేసాను నేను, ఎందుకంటే ఏదో ఒకటి తినేయాలి. చాలా నిద్ర వస్తా కూడా ఉంది మాకు, కానీ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉండడం ఐఎమ్ ఎ బిట్ హ్యాపీ. రాజేష్ మాత్రం హీస్ రియలీ హ్యాపీ, ఎందుకంటే ఆయనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మొత్తం అంతా వాళ్ళు నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని ఇంకా నాకు ముందే వాళ్ళు ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు, వీడియో తీయండి, మీరు ఏంటి యూట్యూబ్ చేస్తారా ఏంటి అని. సో ఇట్స్ గుడ్, పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఇంకా ఈ బన్స్ మాత్రం ఓ మై గాడ్, పల్లి రీపోతే అనుకున్నా, అవి కొంచెం గట్టిగా ఉన్నాయి బన్స్. అవి కొంచెం పెట్టుకుని బటర్ వేసుకుని తింటారు వీళ్ళు. ఇంకా ఈ సాలెడ్స్ అవన్నీ ఏంటంటే వాళ్ళు ఈ సాలెడ్స్ అన్నీ టజీన్ అని ఒకలా తయారు చేస్తారనమాట. ఈ వెజ్జెస్ అన్నీ వేసి దాని మీద కుస్ అని ఒకటి ఉంటుంది. ఓ మై గాడ్, డిజర్ట్ ఆప్షన్స్ మాత్రం నాకు చాలా నచ్చాయి. వాళ్ళు అంతా ఫ్రెష్లీ బేక్డ్ అనుకుంటా, అవి ఇంత ఆ టెక్స్చర్ కానీ. వాళ్ళు ఒక యాపిల్ కేక్ చేశారు, ఆ టేస్ట్ ఇంకా ఉంది. వాడిని నేను రెసిపీ కూడా అడిగాను. అసలు వాళ్ళు అప్పుడు చెప్పాడు ఆయన, మేము ఇప్పుడే ఇట్లా బేక్ చేసి ఏ రోజుకి ఆ రోజు తీసుకొస్తామని. ఫుడ్ ఈజ్ డీసెంట్. నేను ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇట్లా ఫారినర్స్, బ్రిటిషర్స్ ఎక్కువ ఉండే హోటల్స్కి వెళ్తే ఆ రెస్టారెంట్స్లో ఎక్కువ వీళ్ళు బ్రిటిష్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది, కానీ వీళ్ళు లోకల్ ఫుడ్ కూడా బాగా పెట్టారు. సో దట్స్ ఇట్ ఫర్ day 1 in Morocco. I'll come with a new log of day 2. Until then, take care.